మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. కృంగిపోతున్న వారు కావచ్చు, మనసు అలిసిపోయిన వారు కావచ్చు, జీవితంలో దుఃఖాకాంతలు ఉండవచ్చు, నాకేమీ లేదనుకోవచ్చు. కొందరు అడుగుతారు, నిజంగానే దేవునిస్తులు నేను ఒకటి అడిగాను నా ప్రభు దగ్గర, నీ చిత్తము నెరవేర్చు నాకు నేర్పించు. ఈ ఐశ్వర్యాలు ఘనతలు కాదు నాకు కావలసింది, నీ నామమును నా సమస్త ప్రవర్తనకి మీరు కారకులై నన్ను నడిపించాలని అడిగాను. పరిస్థితి నేను ఏ యొక్క ప్రసంగాన్ని ఏ విషయాలు అడగలేదు. ఆయన అడిగిన వాడు కాలం దేవుడు వెళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేవాడు. నాకు అప్పుడు ఇస్తాడని తెలియదు, కానీ ఆయన ఇచ్చిన వాడు తన నామను మహిమపరుచుకున్నవాడు. ఆమేన్. అనేకులతో దేవుడి సర్వస్సు. ఈ రోజు నీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీ కుటుంబంతో జీవంలో దేవుడు మాట్లాడుతున్నవాడు. ఆయన ప్రేమ వద్దే, ఆయన ప్రేమ కనికరము కటాక్షం గొప్పది, తన దైవునికి సన్నిధి గొప్పది, ఆయన పరిశుద్ధ సన్నిధి గొప్పది.